అమలాపురం అనే ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరిలో ప్రజలందరూ వ్యవసాయం చేస్తూ తమ జీవితాన్ని హాయిగా సాగించేవారు. కాని ఆ ఊరిలోనే ఏ పని పాట లేకుండా నలుగురు మిత్రులుండేవారు. ఎలాగైనా ఉద్యోగం సాధించాలనుకుంటూనే 5 ఏళ్లు గడిచిపోయాయి. మన వయసు వారంతా ఏదో ఒక వృత్తిలో స్థిరపడి పెళ్లిళ్ళు చేసుకుని హాయిగా జీవిస్తున్నారు. మనం మాత్రం ఇలాగే ఉండిపోయాం. ఏదైనా మనం ఇలా ఉండిపోవడానికి కారణం మన తప్పు కూడా ఉందిరా. మన ఉద్యోగం కోసం అహోరాత్రులు శ్రమించుంటే మనతో పాటు చదువుకున్న రాజేష్ వల్లే ఏదో ఒక చిన్న ఉద్యోగంలో అయినా స్థిరపడేవాళ్ళం. పోనీ సురేష్ లాగా ఈ ఉద్యోగాలు మన వల్ల కాదని 1-2 ఏళ్లలో గమనించి వ్యవసాయం మొదలుపెట్టినా దర్జాగా బ్రతికేవాళ్ళం. సాయి, మరీ డీలా పడిపోకరా. ఇప్పుడు వాళ్ళకి ఎంత వయసు అయిపోయిందని ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం ఉద్యోగం సంపాదించాలంతే. అబ్బా, కబుర్లు బాగానే చెప్తున్నావురా తిరుపతి. ఉద్యోగం సంపాదించడానికి ఏం చేస్తున్నావురా? కనీసం చదువు చదవటం లేదు. పోనీ ఉద్యోగ వేటకి పట్నాల వెంట పోవటం లేదు. ఇదే చెట్టు కింద కూర్చొని ఇలాగే పల్లీలు తింటే ఉద్యోగం రావదు, మన జీవితం స్థిరపడదు. అవును, నరేష్ అన్న మాటలతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. అయినా బ్రతకటానికి ఉద్యోగమే చేయాలా ఏంటి? మనం ఒక వ్యాపారాన్ని మొదలు పెడదాం. ఏంటి వ్యాపారమా? తక్కువ ఖర్చు అవుతుందనుకుంటున్నావా? తక్కువ ఖర్చుతో అయ్యేది ఏదీ లేదు. కానీ నా దగ్గర ఒక పథకం ఉంది. అలా చేస్తే మనం రూపాయి ఖర్చు పెట్టకుండానే ధనవంతులు అవ్వచ్చు. అలాగే రాకిల్, కానీ ఇక్కడ కాదు. మనం అలా నడుచుకుంటూ ఆ పొదల దగ్గరికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి మాట్లాడితే మన వ్యాపార ఆలోచన ఇంకెవరు దొంగిలించరు. అవునరా, పద, చాటుగా పోయి మాట్లాడుకుందాం. ఏదో పెద్ద కష్టమైన పనేం కాదురా. మొన్న ఆ మధ్య మా అమ్మ నిమ్మకాయ రసం తీసి మా పెరట్లో 2 నిమ్మ విత్తనాలు విసిరేసింది. అంతే, వారంలోనే అదో పెద్ద మొక్కైపోయింది. మరో 2 వారాలుంటే కాయలు కూడా కాసేస్తుంది. కాని మా నాన్నే మూర్ఖత్వంతో ఆ మొక్కను వీకేశాడు. వ్యాపారం గురించి చెప్పమంటే నిమ్మకాయ పిక్కల గురించి చెప్తున్నావేంట్రా? ఒరేయ్, సహనంగా నేను చెప్పేది వినరా. ఇక మీదట వస్తుంది వేసవికాలం. నిమ్మకాయలకి మంచి గిరాకీ ఉంటుంది. మనం కనుక ఆ మల్లయ్య తాతగారింట్లో ఉండే నిమ్మ చెట్టుకి పండే ఒక్క నిమ్మకాయ కనుక దొంగిలించగలిగితే ఒక నిమ్మకాయలో 4 విత్తనాలు అంటే 4 నిమ్మ చెట్లు అవుతాయి. ఎలాగూ తిరుపతి వాళ్ళ ఇంటి పెరట్లో చాలా ఖాళీ స్థలం ఉంటుంది. అక్కడే ఆ విత్తనాల్ని నాటి మనం వ్యాపారం మొదలు పెడదాం. ఏమంటారు? అంతా బానే ఉంది, కానీ ఆ ఒక్క నిమ్మకాయ కోసం దొంగిలించాల్సిన పనేంటి? వాళ్ళ ఇంటికి పోయి తాత ఒక నిమ్మకాయ ఇవ్వ అంటే మల్లయ్య తాతే ఖచ్చితంగా ఇస్తాడు. ఎలాగూ మా నాన్నకి తాతయ్య బాగా తెలిసినవాడు. అంతే కదా, ఆ ఒక్క నిమ్మకాయ ఏదో మా ఇంట్లోనే ఉంది. దీనికోసం దొంగతనం ఎందుకు? ఇలాంటి దొంగతనాలు నా వల్ల కాదు. కాకపోతే ₹1 పెట్టి నిమ్మకాయ కొని తెచ్చేద్దాం. వదిలేండి, మీరెవరూ నాతో వ్యాపారంలో భాగస్తులు కావద్దు. నేను ఒక్కరిని చూసుకుంటాను. ఒక్క నిమ్మకాయ దొంగిలించడానికి ఇంత భయపడుతున్నారే, మీరు జీవితంలో ఎదగాలని ఎలా ఆశిస్తున్నారా? మీకు తెలియదేమో, ఇలా తోటని పెంచే ముందు విత్తనాల్ని ఎప్పుడూ కొనకూడదు. అలాగే మల్లయ్య తాత చెట్టుకాయలు సారవంతమైనవి. ఆ విత్తనాలు అడిగి తీసుకుంటే రేపొద్దున్న ఆ వ్యాపారంలో తనకు కూడా ఒక భాగం కావాలి అంటాడు తాత. అదే నేను చెప్పినట్టుగా ఒక నిమ్మకాయని గనక మనం దొంగిలిస్తే ఏ బాధ లేకుండా ఉంటుంది. అలా అఖిల్ రకరకాల మాటలు చెప్పి మల్లయ్య ఇంటికి దొంగచాటుగా వెళ్తాడు. అప్పటికే కాస్త చీకటి పడుతుంది. ఏంటో భగవంతుడా, ఈ దొంగతనాలవి నా వల్ల కాని పని, కానీ తప్పట్లేదు. మరేం చేస్తాం? చిన్నప్పుడే బుద్ధిగా చదువుకొనుంటే ఇలా దొంగలం అయ్యేవాళ్ళం కాదు. అలా వాక్కుండా తిన్నగా లోపలికి పదండి. ఒరే, నా కడుపులో గడిబిడిగా ఉంది. నేను ఆ తుప్పల్లోకి పోతాను. మీరు పని కానిచ్చి మనం ఇందాక మాట్లాడుకున్న చెట్టు దగ్గరికి వచ్చేయండి. నేను నా పని కానిచ్చి అక్కడికే వస్తాను అంటూ అఖిల్ కాస్త దూరంగా వెళ్లి మనసులో ఇలా అనుకుంటాడు. అమ్మయ్యా, ఈ దెబ్బతో వీళ్ళను వదిలించుకోవచ్చు. 24 గంటలు దూతల్లా నా చుట్టూనే ఉంటూ నన్ను ఎదగనివ్వటం లేదు వీళ్ళు. పట్నంలో ఒక ఉద్యోగానికి ఒకే ఒక ఖాళీ ఉందని తెలిసింది. నేను వెళ్తే నాతో పాటు వీళ్ళు కూడా వస్తారు. ఇప్పుడు వీళ్ళని దొంగతనం అంటగట్టి ఇరికిస్తే దెబ్బకి నా జోలికి రారు అనుకుంటూ వెళ్లి అఖిల్ ఆ నిమ్మ చెట్టు యజమాని అయిన మల్లయ్యకు ఇలా చెప్తాడు. మల్లయ్య తాత, ఇక్కడేం చేస్తున్నావు? పోయి నీ పెరట్లోకి చూడు. నా మిత్రులందరూ కలిసి నిమ్మకాయలు దొంగతనం చేయడానికి వచ్చారు. ఏంటిరా అఖిలు, ఎప్పుడూ లేనిది కొత్తగా మాట్లాడుతున్నావేంటి? నా తోటలో నిమ్మకాయలు ఎవరన్నా ఎప్పుడన్నా తీసుకోవచ్చు. అందుకే మీ మిత్రుడు నరేష్ తీసుకొని వచ్చుంటాడు. ఆ మాత్రం దానికి దొంగతనం అంటున్నావేంటి? నువ్వు కూడా పోయి నీకు కావాల్సిన నిమ్మకాయలు తీసుకో. అయ్యో తాతయ్య, 1-2 నిమ్మకాయలు తీసుకుంటే తప్పే ఉంది. కానీ వాళ్ళు ప్రతిరోజు నీ దగ్గర నిమ్మకాయలు కోసుకొని వ్యాపారం చేస్తున్నారు.
ఇప్పటికే 500 నిమ్మకాయల దాకా కోసుకున్నారు. ఏంటి, నిజమా? 500 నిమ్మకాయలు కోసారా? కానీ నా చెట్టుకున్న నిమ్మకాయలు ఇప్పుడు తగ్గినట్టు నాకు అనిపించనే లేదు. అయినా ఈ విషయం నాకు ఇంతవరకు ఎందుకు చెప్పలా? ఏమో తాత, నా స్నేహితుల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. కానీ నీకు మరీ ఇంతగా అన్యాయం జరిగితే చెప్పకుండా ఉండటానికి నా మనసు నొప్పటం లేదు. పో, త్వరగా నీ నిమ్మకాయల్ని కాపాడుకో. ఉంటాను మరి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అఖిల్. ఆ మల్లయ్య తన పెరట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికని వెళ్లి చూసేసరికి నిజంగానే తిరుపతి, నరేష్, సాయి ఆ నిమ్మ చెట్టు దగ్గర కనిపిస్తారు. వారి చేతిలో నిమ్మకాయ కూడా ఉంటుంది. ఏంట్రా, నా నిమ్మ చెట్టు దగ్గర దొంగతనం చేస్తారా? అలా అనేసరికి తిరుపతి పరిగెత్తుకుంటూ పక్కూరు పోతున్న ఎడ్ల బండి ఎక్కేస్తాడు. ఇక సాయి, నరేష్ పరుగు మొదలు పెడతారు. వారి వెనకాలే బలశాలి అయిన మల్లయ్య కూడా పరిగెడతాడు. కాని సాయి ఇంకా నరేష్ అతని నుండి తప్పించుకుపోతారు. సాయి వాళ్ళ ఇంటికి పోతాడు. నరేష్ కూడా తన ఇంటికి తాను వెళ్ళిపోతాడు. ఈ కంగారులో నరేష్ ఆ నిమ్మకాయను తీసుకున్న ఆ ఒక్క నిమ్మకాయ కూడా మల్లయ్య ఇంటి ముందే పడేసి పరిగెడతాడు. ఇంత అన్యాయం జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. వీళ్ళ మిత్రుడు చెప్పేంతవరకు నా చెట్టుకి అన్ని కాయలు గాస్తన్నాయన్న సంగతే తెలీదు. ఎవరెలా పోయినా సరే ఆ నరేషు నా మిత్రుడికి మనవడు. వాళ్ళ తాత చనిపోయాక వాళ్ళ నాన్న దగ్గర పని చేసుకుంటా బతికాడు. ఇప్పుడు 4 రాళ్లు కలిగి అని సంతోషపడక నా చెట్టుకి దొంగతనం చేస్తాడా? వీళ్ళ పనిట్టగాదు, పంచాయతీకి తీసుకెళ్లాల్సిందే. ఇలా అనుకుంటూ మల్లయ్య నరేష్ ఇంటి వద్దకు వెళ్లి నరేష్ తండ్రితో ఇలా అంటాడు. ఒరేయ్ మాధవా, ఇలాంటి కొడుకును గన్నావేంట్రా? ఈ నా పెరట్లో ఉన్న నిమ్మ చెట్టు దగ్గర 500 నిమ్మకాయలు దొంగిలించాడు. ఈ రోజు నేను వాళ్ళని పట్టుకునేసరికి పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చేశాడు. ఏం మాట్లాడుతున్నారు బాబాయ్? నా కొడుకు అట్టాంటోడు కాదు. ఆడికి చదువబ్బక ఖాళీగా తిరుగుతున్నాడన్నమాట గాని ఆడు దొంగతనం చేసే రకం మాత్రం కాదులే బాబాయ్. ఇలాంటి మాటలు చాలానే విన్నాంలే. ఈ విషయాన్ని మనం పంచాయతీలో తెచ్చుకుందాం. నేనిప్పుడే పోయి అత్యవసర సమావేశం పెట్టమని పంచాయతీ వాళ్ళని కోరతాను అంటూ మల్లయ్య అత్యవసర సమాచారాన్ని నిర్వహించమని ఆ ఊరి పెద్దయిన సీతారామయ్య దగ్గరకు వెళ్తారు. అలా అప్పటికప్పుడే ఆ ఊరి వాళ్ళంతా ఓ చోట చేరుతారు. ఏంటి మల్లయ్య, ఈ అత్యవసర సమావేశం దేనికోసం? ఈ మాధవని నా కన్న కొడుకులా పెంచాను. కాని వీడేమో నాకు నమ్మక ద్రోహం చేస్తా నా నిమ్మ చెట్టు నిమ్మకాయల్ని దొంగలిస్తున్నాడు. లేదు బాబు, నేనెలాంటి దొంగతనం చేయలేదు. అవునవును, కొడుకు చేత చేయిస్తున్నాడు. అయ్యా, నీకు తెలిసిందే కదయ్యా, మా చెట్టుకు విరివిగా నిమ్మకాయలు కాస్తా ఉంటాయి. ఈ నరేషు తన స్నేహితులతో కలిసి రోజు మా చెట్టుకి కాసి నిమ్మకాయలు దొంగలిస్తున్నాడంట. అలా ఇప్పటికే 500 నిమ్మకాయలు దొంగలించాడని అతని స్నేహితుడు అఖిలే నాతో చెప్పాడు. ఇదెక్కడి న్యాయమయ్యా? నిజంగానే మాధవయ్య కొడుకు అతని స్నేహితులు కలిసి నీ చెట్టుకి 500 నిమ్మకాయలు దొంగిలించారని నీ దగ్గరేదైనా సాక్ష్యం ఉందా? లేదు బాబు. పోని అదే నిజమనుకుందా. నీ చెట్టుకున్న నిమ్మకాయల సంఖ్య తగ్గుతున్నట్లు నీకెప్పుడన్నా అనిపించిందా? నిజానికి నాకలా అనిపించలేదు. నేనే గనక గమనించుంటే వెంటనే దొంగ ఎవరో పట్టుకునేవాణ్ణి. నరేష్, అసలేం జరిగిందో పూర్తిగా వివరించు. మీరు భవిష్యత్తు చూడాల్సిన యువత. మీకు ఎలాంటి కఠినమైన శిక్ష వెయ్యను. జరిగింది జరిగినట్లుగా చెప్పండి. సీతారామయ్య ఇలా అడిగేసరికి నరేష్ ఏడ్చుకుంటూ జరిగిందంతా పూసకుచ్చినట్లుగా అందరికీ వివరిస్తాడు. అంతే జరిగింది. నేను దొంగిలించాలనుకోలేదు. అఖిలే మా అందరినీ దొంగతనానికి పురమాయించి ఇలా ఇరికించాడు. సరే, ఇతనితో పాటు ఉన్న సాయిని పిలిపించండి. అలా సాయిని పిలిచి జరిగిందంతా తెలుసుకుంటారు. వీళ్లతో ఉన్న తిరుపతి కూడా అక్కడికి చేరుకుని ఉన్నది ఉన్నట్లుగా చెప్తాడు. వెంటనే అఖిల్ తండ్రి రంగారావు ఇలా చెప్తాడు. వీళ్ళు పోకిరీ పనులు చేస్తూ చదువు మాని ఇలా వెర్రి వేషాలేస్తున్నారు. వీరి తప్పు బయటపడేసరికి ఏ తప్పు ఎరగని నా కొడుకుపై నింద మోపేందుకు ప్రయత్నిస్తున్నారు. రేపు పట్నంలో ఏదో ఉద్యోగం సంపాదించుకునేందుకు వాడి ఇంట్లోనే కూర్చొని చదువుకుంటున్నాడు. నా కొడుక్కి ఏ పాపం తెలీదు. సరే, ఒకసారి నీ కొడుకుని రమ్మను. అలాగే మల్లయ్య, ఈ నరేషు నీ ఇంటి ముందే ఆ నిమ్మకాయ పడేసి వచ్చేశాడు కదా, ఆ నిమ్మకాయ అక్కడ ఉందా లేదా అని చూసి ఆ నిమ్మకాయని తీసుకోనరా. ఇక సీతారామయ్య అలా ఆజ్ఞాపించేసరికి రంగారావు అతని కొడుకుని తీసుకుని వస్తాడు. మల్లయ్య తన ఇంటి వద్దకు వెళ్లి
నిజంగానే అక్కడ పడి ఉన్న నిమ్మకాయను తీసుకుని వస్తాడు. సరే, మీ నలుగురు మంచి స్నేహితులు. మీ నలుగురికి ఏ పాపం తెలియదని ఎవరికి వారే చెప్తున్నారు. నేను గుళ్ళోపలికి వెళ్ళి ఒక పూజ చేసుకుని వస్తాను. ఈ నిమ్మకాయ మీ నలుగురు చేతిలో పెడతాను. ఎవరి చేతిలో అయితే ఇది 4 చెక్కలుగా విడిపోయి ఉంటుందో వాళ్లే అసలైన దోషి. వాళ్లే 500 నిమ్మకాయలు దొంగిలించిన వాళ్ళు అంటూ సీతారామయ్య గుడి లోపలికి వెళ్లి వస్తారు. మొదట నరేష్ చేతిలో నిమ్మకాయలు పడతాయి, కాని బలంగా ఉంటుంది. ఆ తర్వాత సాయి, ఆ తర్వాత తిరుపతి, ఆఖరికి అఖిల్ చేతిలో పెడతారు. అందరి చేతిలో ఆ నిమ్మకాయ మామూలుగానే ఉంటుంది, కాని అఖిల్ చేతిలోనికి వెళ్లేసరికి అది 4 ముక్కలుగా విడిపోయుంటుంది. చూసావా మల్లయ్య, నీ 500 నిమ్మకాయలు దొంగిలించింది ఈ అఖిలే. సీతారామయ్య కోపంగా మాట్లాడేసరికి భయపడ్డ అఖిల్ క్షమాపణ కోరుతూ జరిగిందంతా చెప్తాడు. అయ్యా, నేనే 500 నిమ్మకాయలు దొంగిలించలేదు. కాని వాళ్ళకి దొంగిలించమని పురమాయించింది నేనే. ఇలా చేస్తే రేపు నాతో పాటు వీళ్ళు కూడా ఉద్యోగ పరీక్షకు రాకుండా ఉంటారని అలా చేశాను. అంతేగాని నేనే నిమ్మకాయలు దొంగిలించలేదయ్యా. నాకు తెలుసు. అసలు 500 నిమ్మకాయలు ఒకే చెట్టుకి కాయాలంటే కనీసం ఓ 5 నెలలైనా పడుతుంది. ఇంతలో ఆ యజమానికి నిమ్మకాయలు దొంగలించబడుతున్న సంగతి తెలుస్తుంది. నిందపడ్డ ముగ్గురు ఇక్కడికొచ్చినా సరే నువ్విక్కడికి రాలేదంటే నాకర్థమైంది ఈ మర్మం అంతా నీలోనే ఉందని. అందుకే ఒక నిమ్మకాయని 4 ఘాట్లు పెట్టి మరి నలుగురి దగ్గర దాన్ని ఆ ఘాట్లు కనిపించకుండా తిరగేసి ఉంచాను. కాని నీ దగ్గర మాత్రం ఘాట్లు కనిపించేలా పెట్టేసరికి జరిగిన నిజమంతా నువ్వే చెప్పేశావు. ఉద్యోగం మీ స్నేహాన్ని కలపాలి గాని విడదీయకూడదు. ఉద్యోగమే మీ సమస్య అయితే మీ నలుగురికి ఉద్యోగం వచ్చేలా నేను చూస్తాను. ఒళ్ళు దగ్గరుంచుకుని పనిచేయండి. అంతేగాని ఇలా అనవసరమైన తగులు తీసుకొనొస్తే ఊరి వాళ్ళలో ఆందోళన రేకెత్తించకండి. మాధవ, చిన్నప్పటి నుండి నిన్ను పెంచాను. కాని ఎవరో ఏదో చెప్పేసరికి నీ గురించి తప్పుగా అనుకున్నాను. దయచేసి నన్ను క్షమించరా. అయ్యో బాబాయ్, అట్ట మాట్లాడబాకు. జరిగిందేదో జరిగింది. ఇక నుంచి అందరం కలిసే ఉందాం. అలా ఆ చిన్న పల్లెటూరి కథ ఊరూరా పాకి సీతారామయ్య గారి తెలివితేటలను జనాలంతా కొనియాడారు. రామచంద్రాపురం అనే ఓ అందమైన పల్లెటూరులో వీరభద్రయ్య అనే జమీందారు నివసించేవాడు. ఆయన చాలా దయగలవాడు. జాతి, కుల, మత భేదాలు లేకుండా అందర్నీ ప్రేమతో పలకరించేవాడు. పేదవారిని ఆదరించేవాడు. ఒకనాడు, రామయ్య, పొద్దుట్నుండి పొలంలోనే పనిచేస్తున్నావు. కాసేపు విశ్రాంతి తీసుకో. అలాగేనయ్యా. ఇదిగో మరో 2 కుప్పల కోత కోసేస్తే కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. అన్నట్టు అడగడం మర్చిపోయాను. భోజనం చేశావా? లేదయ్యా, ఈ ఇంట్లో బియ్యం నిండుకున్నాయి. ఇదిగో ఈరోజు మీరిచ్చే కూలితో ఇంట్లోకి సరుకులు కొని తీసుకెళ్తాను. ఏంటి, భోజనం చేయలేదా? 3 గంటలవుతుంది. ఇంతవరకు తినకపోతే నీ ఆరోగ్యం ఏం కావాలి? రత్నం, మన రామయ్యకి కాస్త భోజనం పెట్టు. సరేనండి. అయ్యో, ఎందుకు బాబు మీకా శ్రమ? చుట్టుపక్కల అందరికంటే మీరే కూల్ డబ్బులు ఎక్కువగా ఇచ్చేది. పైగా భోజనం కూడా మీరే పెడతామన్నారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలయ్యా? ఆ మాటకొస్తే నేనే మీ అందరి రుణం తీర్చలేను. నేను కేవలం మీకు కూలి డబ్బు ఇవ్వగలనంతే. ఇలా వీలైనప్పుడు ఒక పట్టెడన్నం పెట్టగలనేమో. కాని మీరు నా పొలంలో రేయనక పగలనక కష్టపడుతూ నా అభివృద్ధికి పాటుపడుతున్నారు. నిజానికి నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అది మీలాంటి కూలీల దయవల్లే. బాబాయ్, ఇంకెప్పుడు మీరు భోజనం తెచ్చుకోకపోయినా నాకొక్క మాట చెప్పండి చాలు. అంతేకాని ఇలా ఆకలితో ఉండిపోకండి అంటూ వీరభద్రయ్య, రత్నం దంపతులు రామయ్యకు కడుపు నిండా భోజనం పెడతారు. ఆ మరునాడు రామయ్య పనికి బయలుదేరి వస్తూ ఉండగా దారిలో సూర్యారావు కనిపిస్తాడు. యారా రామయ్య, పూర్తిగా మా పొలం కాసి రావటమే మానేశావు? అయ్యా, మాలాంటి రోజువారీ కూలీలో రోజంతా కష్టపడితే సాయంకాలానికి కొంత డబ్బు దొరుకుతుందని ఆశతో పనిచేస్తాం. అట్లాంటిది మీరు నాకు 4 రోజులు కూలీ డబ్బు బాకీ ఉన్నారు. మీ దగ్గర ఎంతకాలం పనిచేసినా డబ్బు రాదని విషయం అర్థమైంది. ఊరికి పని చేయటానికి నా దగ్గర అంత శక్తి లేదయ్యా. సర్లేరా, ఇదిగో ఆ 4 రోజుల కూలీ డబ్బు. రేపటి నుంచి మా పొలానికి వచ్చి పనిచేయి. నా డబ్బు నాకు తిరిగి ఇచ్చినందుకు ధన్యవాదాలయ్యా. కానీ నేను వీరభద్రయ్య గారి పొలంలో పనిచేస్తున్నానని ఆయనకి మాట ఇచ్చేశాను. దయచేసి మీరేమనుకోబాకండి.
ఎంత పొగర్రా నీకు? నీకివ్వాల్సిన డబ్బు ఇచ్చేశానుగా, పనిలోకి రారా అంటే రావా? పోతే బో, ఈ ఊళ్ళో నువ్వు ఒక్కడివే కూలీ ఉన్నావే ఏంటి? అంటూ కోపంతో తన పొలం వైపు బయలుదేరాడు సూర్యారావు. అతనికి దారిలో రంగయ్య, వీరయ్య ఎదురవుతారు. ఒరే వీరయ్య, ఏంట్రా పనిలోకి రమ్మంటే ఉలకో పలకో? అది కాదయ్యా, నేను ఈ ఈరభద్రయ్య గారి పొలంలో పనిచేస్తానని ఒప్పుకున్నాక ఇప్పుడు అక్కడ మానేయమంటే ఎట్టా కుదురుద్దయ్యా? ఏం, వాడిచ్చినవే డబ్బులా? నేను ఇచ్చేవి డబ్బులు కావా? అలా కాదయ్యా, ఆ బాబు డబ్బులే కాదు, మాలాంటి కూలోళ్ళకి గౌరవం ఇచ్చి మాట్లాడతారు. ఇట్టా రైతురే అనరు. పైగా మీకంటే ఆయన ఎక్కువ డబ్బులు ఇస్తున్నారయ్యా. ఎట్టాగు ఆయన పని ఓ 2-3 రోజుల్లో అయిపోద్ది. ఆ తర్వాత మీ పొలానికి వచ్చి పని చేస్తామయ్యా, కాదని బాకండి అంటూ వీరయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అదే సమయానికి సూర్యారావు రంగయ్య దగ్గరికి వెళ్తాడు. చూసావా సూర్యారావు, ఊళ్ళో వాళ్ళంతా వీరభద్రే పొలంలో పనికెళ్తున్నారు. ఇలా అయితే మనలాంటి వాళ్ళవేమైపోవాలి? ఊళ్ళో పెద్ద మాగాన్లన్నీ నీకు నాకు ఆ వీరభద్రకే ఉన్నాయి. మిగతా రైతులంతా ఎవరి పొలంలో వాళ్ళే పని చేసుకుంటున్నారు. మనం అలా పని చేసుకుందామంటే పొలాలు పెద్దయి, పైగా మనకి బద్ధకం. అదే కదా నా సమస్య. పోనీ కూలీని పెట్టుకుందామంటే ఒక్కడు కూడా రాడు. వాళ్ళది కూడా తప్పు కదలే రంగయ్య, నీకేమో నోటు దొరదా? నీ పొలంలో పనిచేసే వాళ్ళకి నోటుకొచ్చినట్టు తిడతావు. డబ్బులు ఇస్తున్నాం కదా అని తిడితే ఎవరు ఊరుకుంటారు చెప్పు? ఇక నా సంగతి అంటావా? నాకేమో జేబులోంచి డబ్బు తీసి ఇవ్వటానికి మనసు ఒప్పదు. నాలాంటి బిజినెస్ దగ్గర, నీలాంటి కోపిష్టి దగ్గర కూలీని పని చేయలేరులే. పోనీ పక్కూరి కూలీని పిలిచి పనిస్తే? ఆ చుట్టుపక్కల అందరికంటే ఆ వీరభద్రయ్యే ఎక్కువ కూలీ ఇస్తున్నాడని ఎంతో దూర ప్రదేశాల నుండి ఇక్కడికి వచ్చి ఆయన పొలంలో పనిచేస్తున్నారు. ఇప్పుడు మనం పిలవడానికి పక్కూళ్ళు వెళ్ళినా మన అరుపు వినిపించుకోవడానికి ఒక్కడు ఉండడు. అయితే ఆ వీరభద్రయ్య పొలంలో పని పూర్తయ్యేంత వరకు మనం ఊరుకోవాల్సిందే అన్నమాట. అంతేగా, కని వచ్చేయడో ఆ వీరభద్ర వ్యవసాయమే ఆపేసేలా చెయ్యాలి. అప్పుడే ఈ కూలీలు మన దగ్గర చూపించిన పొగరికి సరైన సమాధానం వాళ్ళకి ఇవ్వగలం. అంతేకాదు, వీరభద్రయ్య కంటే కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించగలం. అదెలా చేయగలం? నా దగ్గర ఓ ఉపాయం ఉందిగా అంటూ సూర్యారావు తన గోదాముకు తీసుకుపోతాడు రంగయ్యను. తన గోదాము నుండి ఓ సంచిని తీసి రంగయ్యకు చూపిస్తాడు. ఏంటిది సూర్యారావు, ఇవేవో విత్తనాల్లా ఉన్నాయి. ఈ విత్తనాలు మనకి ఎలా ఉపయోగపడతాయి? ఇవి కలుపు విత్తనాలు. కొన్నాళ్ళ తర్వాత కొత్త పంట వేసే సమయంలో మనం గనక ఈ విత్తనాలు వాడి పొలంలో జల్లితే అంతే, పొలం అంతా కలుపు మొక్కలు పుట్టేస్తాయి. అవునా? అయితే దీనివల్ల మనకి లాభం ఏంటి? అయ్యో రంగయ్య, నువ్వింత అమాయకుడివైతే ఎట్టాగయ్యా? పొలంలో వరికి బదులు కలుపు ఎక్కువగా పుడితే వరి పంట తగ్గిపోద్ది. మనం రోజు ఈ విత్తనాలు జల్లుతుంటే అవి తీస్తున్న కొద్దీ కొత్తవి ఎప్పుడు వస్తానే ఉంటాయి. అప్పుడు వరి పంట మొత్తం నాశనం అవుద్ది. అప్పుడు వీరభద్రకి కూలీలతో పనేంటి? ఓహో, అదా సంగతి సూర్యారావు. ఎంతైనా నువ్వు చాలా తెలివైన వాడవయ్యా. నువ్వన్నట్టే చేద్దాం. అలా అనుకుని మళ్లీ కొత్త పంటలు వేసేంత వరకు ఎదురుచూస్తూ ఉంటారు సూర్యారావు ఇంకా రంగయ్య. ఒకనాటి రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత ఆ విత్తనాలను వీరభద్రయ్య పొలం నిండా చల్లుతారు. దీంతో వాళ్ళనుకున్నట్లుగానే వీరభద్రయ్య పొలం నిండా కలుపు మొక్కలు పెరుగుతాయి. ఇదేంటి? భూమాత ఎందుకు మనపై ఇలా ఆగ్రహించింది? నీకు తెలుసుగా రత్నం, ఏ రోజు నేను ఎవరిని బాధ పెట్టలేదు, ఎవరిపై ఎలాంటి పన్నాగాలు పన్నలేదు. కాని మనకెందుకు ఇలా జరుగుతుంది? బాధపడకండి, ఊరుకోండి. ఇలా బాధపడుతున్న భార్యాభర్తల వద్దకు వీరయ్య ఇంకా రామయ్య వస్తారు. ఏంటయ్యా మీ పొలంలో ఇట్ట కలుపు మొక్కలు బుట్టేశాయి? ఇవన్నీ పీకేసి ఉడుపులు ప్రారంభించాలి కదయ్యా. పనిలో కూలీలను వద్దని చెప్పేశారంటే ఎందుకయ్యా? చూస్తున్నావు కదా రామయ్య, ఎన్ని కలుపు మొక్కలు ఎప్పుడు తీస్తాం, ఇంకా ఊడుపులు ఎప్పుడు ప్రారంభిస్తాం. మనం సమయం తీసుకుని అలా చేసినా కూడా మంచి దిగుబడి వస్తుందని నాకు నమ్మకం లేదు. అదే మీరు నా పొలంలో పనిచేసే కంటే ఆ రంగయ్య పొలంలోనూ సూర్యారావు పొలంలోనూ పనిచేస్తే కనీసం ఈ ఏడు మీకు చేతి నిండా డబ్బులైనా ఉంటాయి. నా దగ్గర పనొప్పుకుంటే అసలు కోతల సమయంలో ఈ పొలంలో పంట లేకపోతే మీకు పనుండదు కదా, అందుకే అలా చెప్పాను. అయ్యా, పని లేకపోతే లేకపోయింది. పంట లేకపోతే మీరెట్టా పస్తులుంటారో మేం కూడా మీతో పాటు పస్తులుంటామయ్యా. కానీ మన ప్రయత్నం మనం చేద్దామయ్యా. ఎవరొచ్చినా రాపోయినా మనం ప్రతిరోజు ఆ కలుపుని పీకేయాలి. అట్లాగే చేద్దాం వీరయ్యా. అయ్యా, ఈ విషయంలో మీరేం చెప్పినా మీ మాట మేము వెందాల్చుకోవటం లేదయ్యా. మీరిన్నాళ్ళు మాకు ఎంతగానో సాయపడ్డారు. ఇప్పుడు మేం మీకు సాయపడే సమయం వచ్చింది. ఆ అవకాశాన్ని వదులుకో.
రత్నం, చూసావా, మన కోసం ఇంతగా అభిమానించే ప్రజలుండగా మనకింక ఏ లోటు ఉండదు. పద, మనిద్దరం కూడా పొలంలో పనిచేద్దాం అనుకుంటూ వీరయ్య రామయ్యతో పాటు ఆ భార్యాభర్తలిద్దరూ కూడా కలుపును పీకడం మొదలు పెడతారు. వారిని చూసిన ఆ ఊరిలో కూలీలంతా వారికి సహాయం చేసేందుకు ముందుకొస్తారు. నువ్వేదో పెద్ద తెలివైన వాడు అనుకున్నాను, కానీ ఉన్న కూలీలను కూడా లేకుండా చేసావు సూర్యారావు. డబ్బులు ఇవ్వపోయినా సరే ఆ వీరభద్రయ్య దగ్గరికి జనాలు చూడు ఎట్టా పరుగులు తీస్తున్నారు. బల్లం చుట్టూ ఈగలు, మంచివాడి చుట్టూ జనాలు ఉండటం సర్వసాధారణం రంగయ్య. ఎల్నాళ్ళని వెళ్తారు. ఈరోజు మనం ఇంకా ఎక్కువ విత్తనాలు జల్లుదాం. కలుపుని పీకలేక కలుపు కూలీలే విసిగిపోవాలి. అలా అనుకుని ఆ రోజు రాత్రి ఇంకొన్ని ఎక్కువ విత్తనాలతో రంగయ్య ఇంకా సూర్యారావు వీరభద్రయ్య పొలానికి బయలుదేరతారు. అప్పుడే భోజనం ముగించుకొని చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు వీరయ్య ఇంకా రామయ్య. రామయ్య, నువ్వు గమనించావా? మనం కలుపును పీకుతున్న కొద్దీ కొత్త కొత్త కలుపు పుడతానే వస్తుంది. ఇదెట్టా జరుగుతుందో నాకు అర్థం కావటంలా. నేను కూడా గమనించనేరయ్యా. మనం పొలంలోకి వచ్చినప్పుడు ఏవో చిన్న ఇత్తనాలు లాంటివి కనిపిస్తున్నాయి. అదేదో పురుగులేమో అని వదిలేస్తాను గాని ఆటి నుండే మొక్కలు పడుతున్నాయేమో అని నా అనుమానం. మనం పీకుతున్న కలుపుకి అప్పుడే ఇత్తనాలు పుట్టే అవకాశంలే. ఎవరైనా వచ్చేట కలుపు ఇత్తనాలు జల్లుతున్నారేమోనని నాకు అనుమానంగా ఉంది. అలా జరిగినా ఆశ్చర్యపోక్కర్లేదు. మన వీరభద్రయ్య గారంటే ఆ సూర్యారావుకి, ఆ రంగయ్యకి అస్సలు గిట్టదు. వాళ్ళు ఏమన్నా చేస్తున్నారేమో. అలా వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగా సూర్యారావు ఇంకా రంగయ్య ముసుగు వేసుకుని వీరభద్రయ్య పొలం వైపు వెళ్తూ ఉంటారు. దానిని గమనించిన వీరయ్య ఇలా అంటాడు. చూసావా, ఎవరో వీరభద్రయ్య గారి పొలం వైపు వెళ్తున్నారు. నాకెందుకో అనుమానం. వీళ్ళే ఏదో అయ్యగారి పొలంలో గడిబిడి చేస్తున్నారు. రామయ్య, నువ్వు కూడా నాతో పట్టురా మెల్లిగా. అలా వాళ్ళిద్దరి వెనకాలే వీరయ్య, రామయ్య కూడా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తారు. ఇంతలో సూర్యారావు ఇంకా రంగయ్య ఇలా మాట్లాడుకుంటారు. మన దెబ్బతో ఇక ఈ కూలీలకి, ఆ వీరభద్రయ్యకి కలుపు మొక్కలు పేకలేక చుక్కలు కనిపిస్తాయి. కూలీలు మన కాళ్ళ దగ్గరకు వచ్చి పడతారు. వీరభద్రయ్య చేసేదేమి లేక ఇంట్లో చేతులు ముడుచు కూర్చుంటాడు. నెమ్మదిగా అరవకు, ఎవరైనా వింటే మనల్ని 4 దంతారు. ఆ మాటలు విన్న వీరయ్య వాళ్ళను కొట్టేందుకని ముందుకు వెళ్తాడు. కాని రామయ్య అలా జరగకుండా ఆపుతాడు. వీరయ్య, నీకు ఈ ఆవేశం తగదు. మనం ఇప్పుడెళ్ళి వీళ్ళని కొడితే వాళ్ళు మరో కొత్త పన్నాగం పండుతారు. ఇంకేదైనా తెలివిగా ఆలోచించాలి. నువ్వు చెప్పింది నిజమే రామయ్య. నా దగ్గర ఉపాయం ఉంది. నువ్వు కాస్త త్వరగా వెళ్ళి పొలంలో కాపు కాస్తున్నట్లు అటు ఇటు తిరిగి నిద్రపోయినట్టు నటించు. ఇంతలో నేను వచ్చినాళ్ళ పని పడతాను అని చెప్పి వీరయ్య ఇంటికెళ్ళి తన భార్య చీరను, నగలను ఇంకా పట్టీలు పెట్టుకుని వస్తాడు. అటు పొలంలో రామయ్య వీరయ్య చెప్పినట్లే చేస్తాడు. ఇదేంటి, ఈ రామయ్యగాడు రాత్రిపూట పడుకోకుండా ఈ పొలంలో గాపుగాస్తున్నాడు? తొందరపడి వెళ్ళిపోవద్దు. కాసేపు అయితే ఆ ముసలాడే ఏదో ఒక చోట నిద్రపోతాడు. అప్పుడు మన పని మనం చేసుకుందాం. అలా కాసేపటికి రామయ్య నిద్రపోతాడు. విత్తనాలను చల్లేందుకు రంగయ్య ఇంకా సూర్యారావు నెమ్మదిగా తమ ముసుగులను తెరిచి అక్కడికొచ్చేసరికి ఓ చెట్టు చాటున దాగున్న వీరయ్య పొలంలోకి నడుచుకుంటూ వస్తాడు. ఇదేంటి, ఈ సమయంలో గజ్జల శబ్దం అవుతుంది? అమ్మో, దయ్యమేం కాదు కదా? నాకు అదే భయంగా ఉంది. అసలే నాకు దయ్యాలంటే చెడ్డ భయం. దయ్యాన్ని కాదురా, నేను దేవతని, ఈ భూదేవి తల్లిని. మంచివాడైన వీరభద్రయ్యను మీరు బాధ పెడతారా? పోనీలే, మీరు అతనిలా నా బిడ్డలే కదా అని ఇన్నాళ్లు క్షమించాను. ఊరుకుంటున్న కొద్దీ మీ ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి. మీ పొలంలో పంటలు పండించాలని లేదా? ఏ కలుపు విత్తనాలు లేకుండానే మీ పొలంలో కలుపు మొక్కలు పుట్టాలని కోరుకుంటున్నారా? వద్దమ్మా, వద్దు. నేనలాంటి వాణ్ణి కాదు. సూర్యారావే నా చేతి ఇదంతా జయించాడు. ఇంకెప్పుడు ఇట్టా చేయను. నన్ను దయచేసి క్షమించమ్మా అంటూ రంగయ్య పారిపోతాడు. దయచేసి నన్ను క్షమించమ్మా. బుద్ధి గడ్డి తినిట్ట చేశాను. వీరభద్రయ్య చుట్టూ జనం ఉండటం చూడలేకపోయాను. వాడెదుగుదలను తట్టుకోలేక ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాను. దయచేసి నన్ను క్షమించమ్మా. నాకు బుద్ధొచ్చింది. నాపై ఆగ్రహించకమ్మా అంటూ సూర్యారావు కూడా అక్కడ్నుండి పారిపోతారు. వెంటనే రామయ్య లేచి చూస్తాడు. వీరయ్య, రామయ్య నవ్వుకుంటారు. తల్లి, ఈ భూమాత ఓ మంచి మనిషికి సహాయపడేందుకు ఇలా నీ వేషాన్ని వేసి వాళ్ళని భయపెట్టాను. నా తప్పుంటే దయచేసి నన్ను క్షమించు. అవునమ్మా, మమ్మల్ని క్షమించు. నిన్నే నమ్ముకున్న వీరభద్రయ్య బాబుని నువ్వే దయగా చూడాలి. మూలిక చెట్లని అగ్గితో గాల్చి
ఆ బూడిదని నోట్లో గలిపి జల్లితే ఈ కలుపు మొక్కలు పోతాయని చిన్నప్పుడు మా నాన్న చెప్పేవాడు. ఆ ప్రయత్నం చేసి చూస్తాం. నువ్వే ఈ కలుపు మొక్కల్ని పోయేలా చెయ్యాలి తల్లి. ఆ బూడిదైతే నా దగ్గర బోల్డ్ అంతుంది. ఇప్పుడే తెచ్చి జల్లుదాం. అలా వీరయ్య ఇంకా రామయ్య ఆ రోజు రాత్రంతా బూడిద నీరు పొలాలకు పట్టిస్తారు. ఆ మరుసటి నాడు వీరభద్రయ్య గారి పొలంలో ఉన్న కలుపంతా చచ్చిపోతుంది. దానిని చూసి వీరభద్రయ్య చాలా సంతోషిస్తాడు. మళ్ళీ తన పొలంలో పంటని కొనసాగిస్తాడు. చూసావా, ఆ భూదేవి తల్లి అనుగ్రహం మనల్ని హెచ్చరించటమే కాదు, కలుపునంతటిని పోయేలా చేసింది. అవును రంగయ్య, అమ్మో, మంచి వాళ్ళతో పెట్టుకోకూడదు.